నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు సిపిఐ మరియు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. సికిల్సేమియా, ఎనీమియా మరియు రక్తహీనత వంటి మహమ్మారి వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచేందుకు మంగళవారం రంపచోడవరంలోని సిరిగిందలపాడు రోడ్లో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి మరియు రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణరాజ్ ఐఏఎస్ హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనతను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నాయకుల పిలుపు మేరకు ఏజెన్సీ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. తమ రక్తంతో తోటి బిడ్డల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన యువతకు ఐటీడీఏ పీఓ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు, అదేవిధంగా నిన్ననే మార్చి 23ని సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల యొక్క వర్ధంతి. మరి ఈ నేపథ్యంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత యువజన సమైక్యల ఆధ్వర్యంలోని ఇక్కడ రంపచోడవరంలోని ఈ పోలవరం జిల్లా, కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లా రంపచోడవరంలోని రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి బ్లడ్ క్యాంప్తో కలిపి, బ్లడ్ బ్యాంక్తో కలిపి దీన్ని ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతుంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 26 నాటికి. అదేవిధంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఉరి తీయబడి 94 సంవత్సరాలు పూర్తి చేసుకుని 95వ సంవత్సరంలో గడుగుతుంది. ఒక విధంగా భగత్ సింగ్ సోషలిస్ట్ భావజాలంతో, సామ్యవాద భావజాలంతో ఈ దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రాన్ని పొందిన తర్వాత ఇది సామ్యవాద భావజాలంతో ముందుకు పోవాలి, అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పని ఆయన కలలుగా అన్నాడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అందుకు ముందు నుంచి కృషి చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో మనం ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ చూసినట్లయితే 56 ఇంచీల చాతగలిగినటువంటి ప్రధానమంత్రి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది 56 ఇంచులు కుచించుకుపోతూ ఉంది. మనం చూస్తున్నాం ఇరాను, లేకపోతే అటు ఇజ్రాయిల్, అమెరికాలతో చేస్తున్నటువంటి యుద్ధం ఏదో వారం రోజుల్లో ముగుస్తుంది అన్నారు. ఇది 3వ వారం దాటి 4వ వారంలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ యుద్ధానికి ఎటువంటి ముగింపు లేదు. దాని వలన ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలుగుతూ ఉంది. విశ్వగురు అనే ఆయన యుద్ధాన్ని నివారించి అక్కడ శాంతిని నెలకొల్పడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి వెనుదన్నుగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఏమీ మాట్లాడినటువంటి ఒక దుస్థితిలోకి భారతదేశం వెళ్ళిపోయిందనంటే ఇది చాలా అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలకి చాలా నష్టం కలగజేసిందని చెప్పన్నది మనం ఖచ్చితంగా భావించవచ్చు. అదేవిధంగా రోజుని సోషలిస్టు దేశంగా ఉండాలి, అసమానతలు లేని దేశంగా ఉండాలంటే ప్రభుత్వ రంగం బలోపేతం కావాలి. ఈరోజు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కారు చౌకగా అదానీలకి, అంబానీలకి కట్టబెడుతూ నిన్న చాలా ఘనంగా అనకాపల్లి జిల్లాలోని మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. ఇదేదో బ్రహ్మాండంగా అభివృద్ధి అవుద్ది ఈ ప్రాంతం అంతా అని చెప్పని అంటున్నారు. వాళ్ళ లాభాలు బాగా పెరుగుతాయి, మెటల్ స్టీల్ యొక్క లాభాలు బాగా పెరుగుతాయి తప్ప ప్రైవేట్ రంగ స్టీల్ పరిశ్రమల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళకి వేతనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు ఎక్కువ అవ్వచ్చు, కానీ సాధారణ కార్మికులకి, ఉద్యోగులకి చాలా తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళు ఎక్కువ లాభాలు గడించేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజుకి అది అగమ్యగోచరంగా ఉంది. దాన్ని పరిరక్షిస్తారో పరిరక్షించరా, దాన్ని సహజ మరణానికి దాన్ని నెట్టి ఆ భూములన్నింటినీ 23,000 ఎకరాల భూములు, దాదాపు 2,000 కోట్ల పైబడి ఉన్నటువంటి ఆస్తుల్ని, 2 లక్షల కోట్ల పైబడి ఉన్నటువంటి ఆస్తుల్ని ఈరోజు విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేస్తూ మేము అభివృద్ధి వైపు నడిపిస్తాం, చంద్రబాబు నాయుడు ఇంటనే అభివృద్ధి, మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పని బ్రహ్మాండంగా ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప మొన్ననే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం
మన రాష్ట్ర అప్పు విపరీతంగా పెరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం అనేక పారామీటర్లలో చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో మనం తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోని తక్కువగా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి విజన్తో మరి రాష్ట్రాన్ని ముందున పెట్టాల్సింది వెనక్కి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క తలసరి ఆదాయం ఏమీ పెరగట్లేదు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటటువంటి పరిస్థితి లేదు. ఈయన ప్రకటనల మీద ప్రకటనలు, వాగ్దానాల మీద వాగ్దానాలు, గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా చూపిస్తున్నారు తప్ప సామాన్య ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరిచే దానికి సంబంధించి పెద్దగా ఎటువంటి ప్రయత్నం చేయటం లేనటువంటి నేపథ్యంలో ఈరోజు కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దేశ ఐక్యత, దాంతోపాటు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పోవాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని, అన్నం పెట్టే రైతాంగానికి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాలనే దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఏవైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఇప్పుడు జాబ్ క్యాలెండరు సంవత్సరంన్నర తర్వాత విడుదల చేశారు. అది కూడా అరాకొరగా వచ్చింది తప్ప మొత్తంగా ఈ యువతని, నిరుద్యోగ యువతని సంతృప్తి పరిచేటటువంటి పద్ధతుల్లో లేనటువంటి నేపథ్యంలో వీటన్నిటి కోసం మేము ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తాం.